ఈ దేనికే తట్టుకోలేనటువంటి ఈ శరీరానికి ఎక్కువ సంవత్సరాలు ఇచ్చి నువ్వేం చేస్తావు? ఈ శరీరాన్ని ఇంకా కష్టపెట్టడం తప్పితే. ఉప్పు ఎక్కువైతే బీపీ వచ్చింది, అన్నం ఎక్కువ తింటే షుగర్ వచ్చింది, నిద్ర ఎక్కువ పోకపోతే ఇంకా లోపల ఉన్నటువంటి జబ్బులన్నీ భయపడతాయి. ఏదో ఒకటి బయట పెడుతూనే ఉంటది ఈ శరీరం. దాన్ని మనం ఎక్కువ కాపలా కాయటం కంటే దేవుని ఎందుకు భయం భక్తి ఉంటే ఈజీగా సరిపోయింది. ఒక ముసలావిడ మా తాతయ్య వాళ్ళ ఊర్లో, నన్ను తీసుకెళ్ళిపోయా, నేను రెడీగా ఉన్నాను అంటున్నాను. ఆమె రెడీగా ఉంది, నా చుట్టుపక్కల ఉన్న అందరినీ తీసుకున్నాను, నన్ను ఎందుకు తీసుకోవట్లేదు నువ్వు అని అంటున్నావు. అంత గొప్ప మాటలు మనమైతే ఇప్పుడు మాట్లాడలేం. ఎందుకంటే మనం రెడీగా లేము. ఇప్పటికిప్పుడు దేవుడు వచ్చినా సరే నేను రెడీగా లేనయ్యా, నేను బాప్తీసం తీసుకోలేదయ్యా, నేను పాపాలు ఒప్పుకోలేదయ్యా, నేను ఇంకా పాప జీవితాన్ని వదలలేదయ్యా అనే చెప్తూనే ఉంటాం. మనం ఎప్పుడైతే నేను రెడీగా ఉన్నాను